సంఖ్యాకాండము గ్రంథము 25వ అధ్యాయం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 9వ వచనమును మాత్రము జ్ఞాపకం చేసుకున్నాం. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. చాలండి, తలలో ఉంచుకుందాం. ప్రార్థన. వాక్యము కొరకు చిన్న ప్రార్థనను కలిగి ఉందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, నీకే స్తోత్రములు. ఈ సమయమున మీ నామమును స్తుతించడానికి, మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి వేల కొలదిగా స్తుతులు స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాము దేవా. గడిచిన దినములన్నింటిలో కూడా మీ రెక్కల చాటున మరుగుపరుచుకొని దేవా, ఈ సమయమున నీ ప్రేమను తెలుసుకోవడానికి, మిమ్మల్ని కలిగి బ్రతకడానికి మా పట్ల మీరు కనుపరుస్తూ ఉన్న ప్రేమను రుచి చూడడానికి నీ సన్నిధికి మమ్మల్ని నడిపించుకున్నందుకే మీకే స్తోత్రములు. ఈ సమయమున ఎవరైతే నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నారో వారితో మీరు మాట్లాడబోతూ ఉండగా, అయ్యా, దాని ఉద్దేశ్యమును, దాని మర్మమును వారికి తెలియపరిచి ఏవైనాను కూడా వారిలో సరిచేసుకుని పొరపాట్లు ఉండవేమో సరిచేసుకుని గొప్ప తలంపును మీరు అనుగ్రహించి ఆత్మానుసారముగా నడిచే కృపను సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన విశ్వాసులందరికీ వందనములండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి చదవబడిన ఆ వచనములో ఏమని రాయబడింది? 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయింది అని మాటను మనము చదువుకొని ఉన్నాం. అయితే వారు ఎందుకు చనిపోయారు? ఆ తెగులు ఏమిటి అనేది మనము ఆలోచన చేస్తే, ఈ తెగులు ఏమిటి అనేది నేను ముందుగానే చెప్పాలనుకుంటున్నాను. ఆ తెగులు ఏమయ్యా అంటే, చాలా సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు కలిగినదే. దాదాపుగా మీరు చిన్న వయసులో ఉండొచ్చు, లేకపోతే మీరు యవ్వన వయసులో ఉన్నటువంటి కాలంలో వచ్చిన రోగమే. ఆ రోగాన్ని మనము ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి వారు మహమ్మారి రోగం అనేటువంటి వారు. గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందా? ఏమి రోగము? మహమ్మారి రోగం అంటే ప్లేగు వ్యాధి. ఏ వ్యాధి అనేది? ప్లేగు వ్యాధి. దానిని ముందుగానే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కలుగజేశాడు. దేవుని పరిశుద్ధ లేఖనాలు మనము ఆలోచన చేస్తే, ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారు అన్న విషయం మనకు తెలుసు. అంటే వారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అనే విషయం కూడా మనకు తెలిసినటువంటి మాటని. మరి ఇంతగా ప్రేమిస్తూ ఉన్నటువంటి తన బిడ్డలకు ఎందుకు ఈ తెగులును కలుగజేశాడు? వింటున్నారా? ఎంతమంది చనిపోయారు? దాదాపుగా 24,000 మంది ఆ తెగులు చేత చచ్చిపోయారు. ఎందుకు
ఎందుకు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 25వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. విందాం విశ్వాసులారా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయిన కూడా, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడైనప్పటికీ కూడా ఇక్కడ చదవబడిన ఈ లేఖనములో ఇశ్రాయేలీయులు దేవునికి ఇష్టము కాని పనిని చేస్తా ఉన్నారు. ఏమిటి దేవునికి ఇష్టము కాని పని అంటే మోయాబు స్త్రీలతో వ్యభిచారము చేయటం. ఎందుకు దేవునికి ఇక్కడ కోపం వస్తా ఉంది అనేది మనము మాట్లాడుకుందాం. ఈ మోయాబీయులు ఎవరు అనేది కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆదికాండము 19వ అధ్యాయము 36, 37 వచనాలు మనం చూసుకుంటే ఈ మోయాబీయులు ఎవరు అనేది మనకు జ్ఞాపకము అక్కడ లేఖనము సెలవిస్తా ఉంది. అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతను నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడుగా ఎంచబడెను. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే ఇది పాపము వలన కలిగిన జనాంగము. దేని వలన? పాపము వలన. ఎలాగ పుడుతా ఉన్నారు ఈ మోయాబీయులంటే తండ్రికి అర్థమవుతుందా? లోతు కుమార్తెలు తన తండ్రితోనే శయనించి కుమారులను కనిన సన్నివేశం. దేవుని లేఖన భాగము ఇక్కడ 25వ అధ్యాయంలో 1వ వచనంలో మనము చూస్తే ఆ పాపము ద్వారా వచ్చిన జనాంగము చేత లోకము నుంచి వేరు చేయబడిన జనాంగము. వినండి, పాపము నుంచి వచ్చిన జనాంగము చేత దేవుని చేత ఎన్నుకోబడిన, దేవుని చేత పరిశుద్ధపరచబడిన ఈ జనాంగం ఏం చేస్తుందంట? వారితో కూడి పాపము చేస్తాం. తండ్రి ఇష్టం ఏమైంది? మీరందరూ కూడా నా ఇష్ట ప్రకారము మాత్రమే మీరు నడుచుకోవాలి. ఇక్కడ దేవునికి కోపము రావడానికి కారణం ఏమైనదా ఉన్నదా అనేది మనం ఆలోచన చేస్తే దేవుడు ముందుగానే చెప్పాడు ఈ ఇశ్రాయేలు ప్రజలతో. నిర్గమకాండం మనం ఆలోచన చేస్తే 20వ అధ్యాయము 3వ వచనములో దేవుడు బహు చక్కగా, ఈ మాట మనందరికీ తెలుసు. ఎంతమందికి 10 ఆజ్ఞలు వస్తాయి? అందరికి వస్తాయా? మొదటి ఆజ్ఞ ఏమిటి? నేను తప్ప. 20వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండనే ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ నిబంధనను, ఈ ఒడంబడికను ముందుగానే మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చేశాడు. అయితే ఈ ఇశ్రాయేలు కాలము మారే కొద్దీ, కాలము గడిచే కొద్దీ సంఖ్యాకాండము 25వ అధ్యాయము 2వ వచనములో మనం చూసుకుంటే మోయాబు స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను అనగా ఇశ్రాయేలీయులను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు ఏం చేస్తా ఉన్నారంట? నమస్కారము చేస్తా ఉన్నారు. తండ్రి ఉద్దేశము, తండ్రి తీర్మానము, తండ్రి చిత్తము ఏముందంటే, అయ్యా మీకు నేను తప్ప వేరొక దేవుడు ఉండనే ఉండదు. ఇది ముందే చెప్పాడు కదా? ముందే చెప్పాడా లేదా? ముందే చెప్పాడు. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ఏం చేస్తా ఉన్నాడు?
దేవుని మాటను తిరస్కారము అంటే నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు, లెక్కలేనితనాన్ని కనపరుస్తా ఉన్నారు. అర్థమవుతుందా? ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనతో కూడా మనకంటే ముందు వారితో, వారికంటే ముందు వారి ద్వారా దేవుడు ముందుగానే మనకు సెలవిచ్చారు, నేను తప్ప మీకు వేరొక దేవుడు. ఈరోజు వాక్యం వింటున్న మనతో కూడా ముందే చెప్పాడు, ఇదిగో మీ కొరకు ఒక రక్షకుడి భూమి మీదకి వస్తాడు, ఆయన మీ పాపములు తన మీద వేసుకుని పాపిగా ఉన్నటువంటి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయాలని, ఏ ఎన్ని కాలేనటువంటి నిన్ను పరలోక రాజ్యంలోనికి తీసుకు వెళ్ళాలి అని ఆయన ఆ 3 రేకుల మధ్య తన ప్రాణాన్ని బలిగా, ఈ బలిని మీరు సంపూర్ణంగా అంగీకరిస్తేనే దాని ప్రతిఫలం మీకు వచ్చింది అని దేవుడు ముందుగానే చెప్పారు కదా. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటా ఉంది? ఆది యందు దేవుడు ఉండెను, ఆది యందు దేవుడు ఉండెను. ఆ వాక్యం ఏమైనదంట? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడైంది. ఆ వాక్యమే మన మధ్యలోనికి వచ్చి శరీరధారిగా నివసించి 3 రేకుల మధ్యన మన కొరకు ప్రాణమును అర్పించబడింది. ఆ వాక్యమే నీకు బోధిస్తా ఉంది, విను. నీవు ఈ విలువలేని వాటి కొరకు నీ శరీరమును సమర్పించి విలువైన వాక్యమును నిర్లక్ష్యం చేస్తా ఉన్నావేమో. ఆనాడు ఇశ్రాయేలు సెలవిచ్చిన రీతిగా, ఆనాడు ఇశ్రాయేలులు ప్రవర్తించిన విధముగా పౌలు అంటారు. పౌలు ఎబ్రీ పత్రికలో లేఖన భాగం ఏమంటాడంటే, పరిశుద్ధ లేఖనము జ్ఞాపకం చేస్తా ఉంది, మీరు కూడా పితరుల వలె ఉండకుండా, వింటున్నారా? మీరు కూడా ఇశ్రాయేలు వారి వలె ప్రవర్తించకుండా ఇవ్వబడిన సమయమును దేవునికి వినియోగించండి అని పౌలు అంటారు. ఈ ఇశ్రాయేలులందరూ కూడా ఆ సిద్ధి అనబడేటువంటి ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత మోయాబీలతో వారి స్త్రీలతో పాపము చేయడమే కాకుండా ఏం చేస్తా ఉన్నాడు? విగ్రహాలను ఆరాధించడానికి వెళ్తా ఉన్నాడు. అక్కడ అర్పించబడినటువంటి ఆహారం ఏం చేస్తా ఉన్నాడంట? తింటా ఉన్నాడు. ఇది దేవునికి ఇష్టము కాదు కనుకనే దేవుడు వారి పట్ల కోపమును వ్యక్తపరుస్తా ఉన్నాడు. విను విశ్వాసి, దేవుడు నీతో చక్కగా మాట్లాడతాడు. ఇంకా దేవుడు ఇంకొక మాటను ముందుగానే సెలవిచ్చాడు. లేవియ కాండంలోనికి మనం వెళ్తే 20వ అధ్యాయం, లేవియ కాండం 20వ అధ్యాయం 26వ వచనంలో ముందుగానే దేవుడు చెప్పిన కూడా నిర్లక్ష్యమును వ్యక్తపరుస్తూ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, ముందుగానే నీ జీవితమును నీ భవిష్యత్తును నిర్ణయించే పరిశుద్ధ లేఖనాలు నీతో మాట్లాడుతున్నా నీవు కూడా నిర్లక్ష్యాన్ని వ్యక్తపరుస్తున్నావేమో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. దేవుడంటే లెక్కలేని తనంగా నీవు బ్రతుకుతూ ఉన్నావేమో. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు కనపరిచిన క్రియ నీకు రాకముందే నీ బ్రతుకును మార్చుకో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లేవియ కాండం 20వ అధ్యాయం 26వ వచనం, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎవరి వారిగా ఉండునట్లంట? ఎవరి వారుగా? దేవుని వారుగా ఉండునట్లు నిన్ను నన్ను ఏం చేశాడంట? వేరు. ఎవరి నుంచి? అన్య జనుల నుంచి. ఈ లోకమును ఆధారం చేసుకుని బ్రతికే వారి నుంచి నిన్ను ప్రత్యేకించాను బిడ్డ. నిన్ను నేను పిలుచుకుంటున్నాను. నీవు తప్పిపోతా ఉంటే, నీవు అన్యుల మార్గంలోనికి వెళ్తా ఉంటే నీకు బుద్ధి చెప్పడానికే నీకు శ్రమలు. నీకు దెబ్బలు తగిలితేనే నీవు మార్చినది. లేకుంటే మన పెద్దలు ఏమంటారు? మనిషికి ఒక మాట, ఎవరికి ఒక దెబ్బ, ఎవరికి గొడ్డుకు ఒక దెబ్బ. మనకు దెబ్బలు. గుణత్సునికి ఏమండి? నేను దేవుని వాక్యం సెలవిస్తాను. దేవుడు అంటా ఉన్నాడు, మీకు ఎక్కువగా శ్రమలు వస్తున్నాయంటే నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు. ఆ శ్రమకు నీవు తట్టుకున్న వాడవైతేనే ఆ ప్రేమ ప్రతిఫలాన్ని పొందుకోగలవు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఇశ్రాయేలులను సరిచేయడానికి తప్పిపోతున్న వారిని మరలా తన దగ్గరికి తీసుకొని రావడానికి 4వ వచనము చూడండి, 25వ సంఖ్యాకాండము 4వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని కూర్చుండి ఎదురుగా వారిని ఏమంటా ఉన్నాడు, ఉరి తీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవునని చెప్పాడు. కాబట్టి మోషే ఇశ్రాయేలీల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్బేయోరుతో కలుసుకొనిన తన వశములోని వారిని చంపవలెనని చెప్పాడు. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచూ నిండిన ఇశ్రాయేలుల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. విశ్వాసులారా వినండి, దేవుడు ఒక శిక్షను ఇస్తా ఉన్నాడు. ఏమిటంట, ఆ మోయాబీలతో వ్యభిచారం చేసిన వారిని ఏం చేయమంటా ఉన్నాడు, ఉరిదీయమంటా ఉన్నాడు. ఈ పని అక్కడ జరుగుతూనే ఉంది. ఆ ప్రతిఫలాన్ని పొందిన కుటుంబము ప్రలాపిస్తూనే ఉంది. అయినను కూడా ఇశ్రాయేలులలో భయం అనేది కనబడుతుందా? వినో, దేవుడు నీతోనే మాట్లాడుతూ. అయినను కూడా ఇశ్రాయేలు భయపడలేదంట. ఇంకొకడు ఏం చేస్తా ఉన్నాడంటే, అక్కడే ఉన్నటువంటి మిద్యాను స్త్రీని తీసుకొని వస్తా ఉన్నాడు. దేని కొరకు? ఆమెతో కూడా వ్యభిచరించాడు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి అక్కడ గమనిస్తూ ఉన్నాడంట. విశ్వాసం. మోసే సహోదరుడైన అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వీటన్నిటిని గమనిస్తున్నాడంట. అయ్యో, ఏమిటి ఈ ప్రజలు దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరుస్తున్నారు, దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధంగా నడుచుకుంటున్నారు, దేవుని యొక్క ఒడంబడికకు విరుద్ధమైన పనులు చేస్తా ఉన్నారు. ఇటువంటి వారిని బట్టి పరిశుద్ధ లేఖనం ఏం చేస్తా ఉందో తెలుసా? మనందరం కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. నీ జీవితం ఒకేసారి నాశనానికి అప్పగించబడదంట. ఒకేసారి నీ జీవితం పతనమైపోదంట. దేవుని వాక్యము ఇశ్రాయేలు ప్రజలను కూడా పాపమునకు అప్పగించడానికి ఒకదాని తర్వాత ఒకటి కొత్త నిబంధన గ్రంథంలో ఈ మాటను గురించి ఒక మాట దేవుని వాక్యం ఏమంటా ఉందంటే, బహు చక్కగా సెలవిస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట లేఖనం అక్కడ మనతో మాట్లాడుతూ ఉంది. ఒకదాని తర్వాత ఒకటి. మోయాబు స్త్రీలు వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు వస్తున్నారు? మరలా మిద్యానీయులు వస్తా ఉన్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దేవుని దురాశ గర్భమును ధరించి పాపమును కనగా ఆ పాపమే పరిపక్వమై మరణములో. అక్కడ ఉన్నటువంటి మోయాబీయులందరూ కూడా ఇశ్రాయేల్ ఏం చేశారంట, కొద్దిగా హాయ్ అని పలకరించారంట. ఏమని? హాయ్, హౌ ఆర్ యు, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది కొద్దిగా చిన్న సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఇంకా మనం లోతుగా వెళ్ళాం అనుకోండి, ఆ సంబంధం తర్వాత వారిని ప్రేమగా మార్చుకొని మా దేవతలను పూజించడానికి రండి అని ఆహ్వానం వచ్చేసింది. రండి, అపవాది కూడా రండి. ఒకేసారి నీ విశ్వాస జీవితం పతనం అయిపోదంట. నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి చిన్న చిన్న తప్పే కదా, చిన్నదే కదా. పోమ్మా, ఈ మాట అంటే ఏమైపోతుంది, ఇది ఒక్క పదమే కదా, ఈ మాట అంటే ఏమైపోతుంది. ఆ ఎడబాటు కాస్త ఏమైపోతుందంటే, దానికి తోడు ఆ దురాశని ఏమైపోతుందంటే నీలో కోపాన్ని లేపెడతాడు. నీ కోపం అక్కడికి ఆగదు. ఆ కోపం తర్వాత ఏమైపోతుంది, ఆమెను గురించి ఒకటికి మించి ఇంకొకటి నీ ఇరుగు పొరుగుతో మాట్లాడేది, దుర్భాష నీలో అలవాటు అయిపోతుంది.
వీటన్నిటితో పాటుకు చివరిగా నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ క్రియలు పనిచేయడమే మానేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలలో ఆ రోజు అదే బట్టబయలు. మరి ఇక్కడ ఒక మిద్యాను స్త్రీ వస్తా ఉంది. ఈ మిద్యాను ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో మనం మాట్లాడుకుంటే ఈ మిద్యాను ఎవరంటే ఈ ఇశ్రాయేలులకు దూరపు బంధువు అంట. ఎవరో కాదు, అబ్రహాము భార్య అయినటువంటి కేరాతుకు పుట్టినటువంటి ఈ మిద్యాను. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ మిద్యానీయులు ముందు నుంచి ఒక ఆలోచన చేసినారంట. వీరి ప్రాంతం ఎక్కడంట? వీరు వ్యాపారం చేసేటువంటి వారు, ఎడారుల ప్రాంతాలలో నివసించేటువంటి వారు, యోర్దాను ఒడ్డులను తూర్పు దిక్కున నివసించేటువంటి వారు. వీరికి ఒక ప్రాంతం అంటూ లేదు. వ్యాపారాలు చేసుకుంటూ అక్కడెక్కడికి వెళ్లి బ్రతికేటువంటి వారు. ఒకానొక దినాన ఆ యాకోబు కుమారుడైనటువంటి యోసేపు వాళ్ళ అన్నల చేత అమ్మబడి యోసేపును కొనుక్కున్నది కూడా ఈ మిద్యానీయులేనంట. జాగ్రత్తగా ఈ మిద్యానీయులు ముందుగానే ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఇశ్రాయేలీయులను ఎలాగైనా సరే విగ్రహ ఆరాధికులుగా చేయాలి. వారు కలిగిన దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలు ఈరోజు అపవాది కూడా నిన్ను ఆ విధంగానే దాడి చేస్తుంది. ప్రార్థించడానికంటే ముందు ఏమి ప్రార్థనలే? నీ శరీరం అలసట, నీ శరీరమును కృంగలిస్తే నువ్వు ప్రార్థన చేయడానికి నీ మోకాలు వంగుతుందా? నీ హృదయము ప్రేరేపించబడుతుందా? విందాం. ఈ చిన్న శోధనలకే దేవుణ్ణి ధృవీకరించే స్థితికి దేవుడిని ఆ అపవాదిని దిగజారుస్తారు. అన్నాడు మోయాబు స్త్రీ అయిపోయింది. తర్వాత మిద్యాను స్త్రీ వారిలోనికి వచ్చింది. ఇవంతా ఎవరు చూస్తున్నారు? అహరోను మనవడైన ఫినెహాసు గమనిస్తూ ఉన్నాడు. ఆత్మ పరవశము తట్టుకోలేక దేవుని యొక్క దృష్టికి విరుద్ధంగా ఎక్కడ ఇశ్రాయేలులు నాశనమైపోతారో అని ఆలోచన కలిగి అక్కడ చూడండి, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 25వ సంఖ్యాకాండము 7వ వచనం. యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలులలో నుండి తెగులు ఏమైపోయిందంట? నిలిచిపోయెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. అర్థమైపోతుందా? అర్థమవుతుందండి. ఈ మిద్యాను స్త్రీని ఇశ్రాయేలీయుడు ఆ సర్వ సమాజం ఎదుటనే భయం లేకుండా ధైర్యముగా దేవుని ఆజ్ఞను ధిక్కరించి దేవుని దృష్టికి విరోధముగా క్రియలు కలిగి వ్యభిచారం చేయడానికి వెళ్తా ఉంటే దేవుడు ఇప్పుడే తీర్పు ఇస్తా ఉన్నాడు కదా. ఆ మోయాబీయులతో పాపము చేసిన వారు నీ ఎదుటనే ఉరిదీయబడ్డారు కదా. ఆ ఉరిదీయబడిన కుటుంబాలు ఇక్కడే ఆ యొక్క మందసం ఎదుట కూర్చుని ఏడుస్తూ ఉన్నది చూస్తున్నావు కదా. భయం లేదా? భక్తి లేదా? విధేయత లేదా? దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతా ఉంది. దేవుని దృష్టికి విరుద్ధమైన క్రియలు చేసి ఎన్నో కోల్పోయావేమో, ఎన్నిటినో నీ నుంచి వేరు చేయబడ్డాయేమో. ఒకసారి నీవు ఆలోచన చేసుకో. దేవుడు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. కోల్పోయిన వాటిని బట్టి ఇకనైనా నీవు భయము కలిగి ప్రవర్తించకపోతే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో సెలవించిన ప్రకారం ఆ దురాశ గర్భమును ధరించి ఆ పాపం ఏమైపోతుందంట? పరిపక్వమై దేనిని గంటా ఉంది విశ్వాసులారా? మరణమును గంటా ఉంది. నీవు మరణానికి అప్పగించబడక ముందే ఫినెహాసు వలె ధైర్యము కలిగి పెట్టుకో. దేవుని దృష్టికి విరుద్ధమైన క్రియలు చేసేది మానుకో. ఆ ఫినెహాసు అంట దేవుని దృష్టికి ఎక్కడ మమ్ములను మేము పాపులముగా కనపరుచుకుంటామో, ఎక్కడ ఈ యొక్క ఐగుప్తు దేశము నుంచి నడిపించబడిన ఈ జనము ఎక్కడ ఆ మోయాబు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క మిద్యాను ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జనులకు సాగిలపడి వ్యభిచారములు చేసి ఈ లోక మర్యాదను అనుసరించు వేరు చేయబడినటువంటి మేము మరలా వేరు చేయబడిన దానిలోనే కలిసిపోతామేమో అని దుఃఖపడి వేదన పడి ఆలోచన చేసి వెంటనే ఏం చేస్తా ఉన్నాడు? ఆ పాపము అక్కడికక్కడే అరికట్టేశాడు.
ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు కూడా దేవుని వాక్య గద్దింపు నీకు ఎదురైనప్పుడు అక్కడికక్కడే ఆ పాపమును నీవు విడిచిపెడతావా? అక్కడికక్కడే నీ పాపమును ప్రాయశ్చిత్తముతో దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావా? దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. ఫినెహాసుకు తగిన బహుమానము దేవుడిచ్చాడు. వెంటనే మోషేను పిలుస్తా ఉన్నాడు. 25వ సంఖ్యాకాండం 10వ వచనంలో అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యన నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లను అతనితో నేను సమాధాన నిబంధనను చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధమైన నిబంధన? ఏ విధమైన నిబంధన? సమాధానమైన నిబంధన. విను ఓ విశ్వాసి, దేవుడి రోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇన్ని దినాలు ఎంతగా నిన్ను గద్దించిన, ఎంతగా నీకు వాక్యము యొక్క ప్రేరణ నీకు కలిగినా నీవు లోబడక బ్రతుకుతున్నావా? అనాడు ఇశ్రాయేలుల వలె భయము లేకుండా నీవు బ్రతుకుతున్నావా? అనాడు ఆ యొక్క ఐగుప్తు ప్రాంతం నుంచి నడిపించబడిన జనాంగము వలె దేవుడు నీతోనే మాట్లాడుతావు. ఫినెహాసు వలె దేవుని ఆత్మకు విరుద్ధమైన క్రియ నీలో ఉంటే తీసివేసుకో, దాన్ని ఖండించు, దానిని ఒప్పుకో. ఈనాడే దేవుని సన్నిధిలో చంపివేయి. వెంటనే దేవుడు చూడండి, ఫినెహాసు కనుపరిచిన క్రియను దేవుడు చూస్తా ఉన్నాడు. నాకు నచ్చనిది ఫినెహాసు కూడా నచ్చలేదు. నేను చూడలేక ఉన్నటువంటి దానిని ఫినెహాసు కూడా చూడలేకపోయాడు. నాకు ఇష్టము కానిది నీలో ఉంది. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతాడు. దేవునికి ఇష్టము కానిది ఏదైనా నీలో ఉన్నదేమో ఒక్కసారి నీవు సరి చేసుకో. ఇది ఫినెహాసు ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆత్మీయమైన గద్దింపులు కలిగి స్పందించి ఏం చేశాడంట? ఆ పాపాన్ని అక్కడికక్కడే చంపివేశాడు. ఆ క్రియ చేసిన వెంబడి మోయాబీయులతో చేసినటువంటి పాపము వల్ల వచ్చిన ప్లేగు వ్యాధి ఏం చేసిందంట? వెంటనే అక్కడికక్కడే ఆ వ్యాధి నిలిచిపోయింది. అంత మాత్రమే కాకుండా ఫినెహాసుతో దేవుడు నిత్య నిబంధన చేస్తా ఉన్నాడు. ఏమిటి ఆ నిత్య నిబంధన? సమాధానముతో కూడిన నిత్య నిబంధన. ఏమిటో చూద్దామా? ఆ మాట 13వ వచనం. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానములకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. విశ్వాసులారా వినండి, ఏమి కలిగి ఉన్నాడంట ఈ యొక్క ఫినెహాసు అంటే దేవుని యందు ఆసక్తిని కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము ఈ ఆసక్తిని కలిగి ఉన్నామా? ఉన్నామండి? లేదంటే ఎలా ఉందంటే ఒక జంతువుతో పోలుస్తాం మనం. ఏముంటది వెనుక? ఏముంటది? ఏదాన్ని వంకర అంటాం మనం. దేనిని? కుక్కతోక వంకర. అంత సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను నేను ఒక విషయం. సాధారణంగా పల్లెటూళ్ళలో కుక్కలు ఎక్కడ పడుకుంటాయి? ఎక్కడ సహోదరు? ఎక్కడ? పొయ్యిలలో ఎక్కువ పడుకుంటాయి. దేనికోసం? వెచ్చదనాన్ని. అవి రాత్రిపూట ఎక్కువగా పొయ్యిలలో పడుకుంటాయి. అయితే ఆ పొయ్యి యజమానుడు కుక్కల కోసం ఏం చేస్తాడు? ఏం చేస్తా ఉంటాయి? కాలాలు మారే కొద్ది జంతువులు కూడా వాటి అలవాట్లు మార్చుకుంటున్నాయి. తెలుసా మీకు? మనుషులే కాదు, జంతువులు కూడా మార్చుకుంటున్నాయి. యజమానుడు కర్ర పెట్టుకొని ఉంటాడు, ఇంటి యజమానుడు. ఆ కుక్కను కొట్టడానికి ఎప్పుడైతే వస్తారో ఆ కుక్క అనుకుంటుందంట, ఛీ నా బతుకు. ఏమనుకుందంట? ఏంది నా బతుకు? ఇక చూడు, రేపు నుంచి నేను నంద్యాల పట్టణానికి వెళ్ళి
సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఒక కొత్త దుప్పటి కొనుక్కొని దర్జాగా పడుకుంటా అనుకుంటాను. అర్థమవుతుందా? దర్జాగా నీ పొయ్యి కంటే నాది ఇంకా హెచ్చగా ఉంటుంది అనుకున్నాను. ఎప్పుడైనా చూసినారా కుక్కలు షాపింగ్కి వెళ్ళడం? చూసినారా? అంటే అవి రావు. వాస్తవం అంటే చెప్పేది వింటే మీకు అర్థమైపోతుంది. అది అనుకుంది అట్లా, తెల్లవారు అయిపోయింది, పగలంతా ఎక్కడెక్కడో తిరిగి వచ్చింది, మళ్ళా రాత్రికి ఎక్కడికి వచ్చింది, మళ్ళీ ఎక్కడికి వచ్చింది, మళ్ళా మన బతుకులు కూడా అలానే ఉన్నాయి. దేవుని సన్నిధిలో వాక్యం బాగా వింటాం. ఆ విని ఏదో ఒక మాట నీ హృదయానికి తగిలినప్పుడు, ఇక నా జీవితంలో ఎప్పుడు ఈ పాపము చేయను అని బలమైన తీర్మానం తీసుకుంటాను. నేను సిఎంఆర్ షాపింగ్ వెళ్ళి దుప్పటి కొనుక్కొచ్చుకుంటాను అన్నట్టు ధైర్యంగా, సూర్యుని లెక్క. కానీ కాలం గడిచే కొద్ది ఆ తీర్మానం ఏమైపోతుంది? అదే దేవుడి వాక్యం. ఇశ్రాయేలు ప్రజలను బట్టి దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. వారిని ఈ యొక్క సమృద్ధికరమైన కానాను ప్రాంతానికి నడిపించడమే దేవుని ఉద్దేశము. ఈరోజు నన్ను కూడా పరలోకానికి తీసుకువెళ్ళాలనేది ఆయన ఉద్దేశం. ఈ వెళ్ళే మార్గంలో ఈ ఇశ్రాయేలు ప్రజల వలె విత్తబడుతున్న వాక్యానికి విలువ లేకుండా నీవు నేను బ్రతుకుతున్నామేమో సరి చేసుకో అంటామని దేవుని వాక్యం. ఈ ఫినెహాసు అది గమనించాడు. మేము మా పితరులు, నా తండ్రి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారు, దాసత్వము నుంచి బానిసత్వము నుంచి విడిపించబడి స్వతంత్రులుగా చేయబడినటువంటి వారము. ఎవరిని బట్టి? తండ్రి అయిన యెహోవాను బట్టి. మరి ఆయనకు మేము విరుద్ధంగా పాపం చేస్తే ఆయనకు విలువ ఇచ్చిన వారము కాదు కదా, ఆయనకు అన్య దేవతల ఎదుట విలువలేనితనాన్ని ఇచ్చినటువంటి వారం అయిపోతామేమో. ఇది తన మనసులో ఉన్న ఆలోచన ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తామని. దేవుడే మోషే తండ్రి, అయ్యా మోషే, నాకు ఇష్టము కానిది అక్కడ ఉన్నాడే ఆ ఫినెహాసు కూడా ఇష్టం లేదయ్యా. ఓ మోషే, నాకు ఇష్టం లేనిది, నేను ఓర్వలేనిది నీ ప్రజలలో అక్కడ ఉన్న ఫినెహాసు చూస్తున్నాడయ్యా. అతను చేసిన పని నాకెంతగానో ఇష్టముగా ఉంది. ఈరోజు దేవుడు నిన్ను చూసి కూడా తమ దూతలతో చెప్పాలి అనుకుంటున్న మాట అదే. విశ్వాసి, నీలో దేవునికి ఇష్టము కానిది ఏదైనానో ఉందేమో. ఈరోజు నీవు ఒప్పుకుంటే, దేవుని సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడితే, దేవుడు కూడా దూతలతో అంటాడంట, ఓ గాబ్రియేలు దూత, ఓ మిఖాయేలు దూత, వింటున్నావా? నా వాక్యపు గద్దింపుడు విని ఆ విశ్వాసి, నా వాక్యపు గద్దింపుడు విని ఆ విశ్వాసి మార్పును పొందింది. నాకు ఇంతకంటే ఏమైనా సంతోషం ఉందా? దేవుడు అంటాడంట ఫినెహాసు ఇచ్చిన ప్రకారం నీతో కూడా ఇక మీదట నీ మీద చెయ్యి కాదు కదా, నీ వైపు చూచే ధైర్యం కూడా అపవాదికి లేకుండా నేను చేస్తాను. ఫినెహాసుకు వాగ్దానం ఇస్తావు, సమాధాన నిబంధన. అతడును, అతని కుటుంబమును, అతని కుమారులు ఇక మీదట యాజకత్వము చేసేది వారే, ఇక ఎవ్వరు. మంచి వాగ్దానం, సమాధానంతో ఉండబడిన. ఎప్పుడైతే వారిని చంపాడో వెంటనే వారిలో దేవుడిచ్చిన ప్లేగు వ్యాధి ఏమైపోయిందట, అక్కడికక్కడే నిలిచిపోయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టము జరిగిపోయింది. ఎంతమంది చనిపోయారు? 24,000 మంది మరణించేశారు. 20 కాదు, 24 కాదు, 1000 మంది. విన విశ్వాసం. ఇంతకు ఎవరు చంపబడిన వారంటే 14 వచ్చిన చూడండి. చంపబడిన వారి పేరు జిమ్రీ. అతడు సిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ. ఆమె పేరుకు అర్థం ఏంటో తెలుసా? మన కిందని ఇచ్చింటారు, మోసగత్తే అని అర్థం వస్తుంది. ఆమె కూడా ఎవరో కాదు, మిద్యాను దేశంలో ఒక ప్రధాని కుమార్తె. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఈ స్త్రీ ఒక కుట్ర చేసింది, విశ్వాసులను వారి విశ్వాసాన్ని చంపాలి అని, అన్ని దేవతలను పూజించే విధంగా చేయాలని. కానీ చివరకు ఆమె తీసిన గోతిలో ఆమెని, దేవుణ్ణి కలిగిన బిడ్డలను
దేవుని చేత ఎన్నుకోబడిన వారి ఆ విశ్వాస జీవితమును ఎంతమంది కదిలించాలన్నా కూడా వారి చేత కానే. ఎందుకంటే వారు బలమైన క్రీస్తు బండ మీద స్థిరముగా పునాది వేయబడిన వారు. దాన్ని కదల్చడానికి ఎవరికి కూడా ఈ భూమి మీద అధికారము లేదు. ఎవరికి ఆ వాగ్దానం అంటే దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉన్న వారికి మాత్రమే. దేవుని వాక్యమును విని తమను తాము సరి చేసుకుంటున్న వారికి మాత్రమే. విను విశ్వాసం. ఇశ్రాయేలును దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనుక అప్పుడప్పుడు వారు చేసిన పాపములను బట్టి ఇలాంటి తెగులను దేవుడే అనుమతిస్తాడంట. వింటున్నావా? ఈరోజు దేవుడు కూడా చివరిగా నీతో మాట్లాడుతున్నమాట. దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నీలో శ్రమలు ఎక్కువైతున్నాయా? బాధలు ఎక్కువైపోతున్నాయా? నీ గుండె నిండా వేదనతో నింపబడి ఉన్నావా? దేవుడు నిన్ను పరిశీలన చేస్తా ఉన్నాడంట. ఈ శ్రమలు అనుభవిస్తున్న సమయంలో ఒకవేళ పడిపోతారేమో, ఒకవేళ నోటితో నన్ను దూషించి పాపము చేస్తారేమో. ఆ విధంగా అయితే వారి విశ్వాస పునాది బలమైనది కానే కాదు. దేవుడు దీంతోనే మాట్లాడుతాడు. నీ విశ్వాస జీవితంలో బలమైనదిగా ఉంటే యోగు చరిత్ర చదువు నీకు అనేకమైన గుణపాఠాలు నేర్పిస్తాయి. యోగు జీవిత చరిత్రను చదువు. ఎలాగో నడుచుకోవాలో, దేవుని చేత శ్రమలు ఎన్నుకోబడుతున్నప్పుడు ఎలాగో మన విశ్వాస జీవితమును భద్రముగా కాపాడుకోవాలో, లేకపోతే వాక్యము విత్తబడుతున్న సమయంలో నీలో ఉన్నటువంటి పాపము క్రియలు ఎలాగో సరి చేసుకోవాలో, ఎలా సరిదిద్దుకోవాలో, ఎలా పదునుగా చేయబడాలో ఆ యోగ గ్రంథం అంతా కూడా నీతో మాట్లాడబడి చదువు. 1 కాదు, 2 కాదు, 10 సార్లు చదువు. నీలో ఉన్న ఏదైనా లోపాన్ని నీకు గుర్తు చేస్తేనే ఉంటది ఆ గ్రంథము. అందుకే దేవుడు చక్కగా పోగొట్టుకున్న దానికంటే ఎన్నంతలుగా దేవుడు యోగును ఆశ్రయించాడు. పోగొట్టుకున్న దానికంటే దేవుడు నీతో సెలవిస్తున్నాడు. పోయిన దానిని గురించి ఆలోచించకుండా రానున్న వాటి కొరకు ఆలోచన కలిగి ఉన్న ఈ సమయంలో దేవుని కొరకు సద్వినియోగం చేసుకుంటూ విత్తబడుతున్న వాక్యమును విని నీ హృదయమును నీవు సరి చేసుకున్న బిడ్డగా ఉంటే ఫినెహాసుకు సమాధానంతో కూడిన వాగ్దానం ఇస్తా ఉన్నాడు. నా దేవుడు కూడా ఈరోజు నీతో మాట్లాడుతా ఉన్నాడు. నిన్ను నీవు సరి చేసుకుంటే దేవుడు అంటా ఉన్నాడు, నీ జీవితమును సరి చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. అటు రీతిగా దేవుడు మన హృదయాలను సరిచేసి ఇశ్రాయేలుల వలె కాకుండా మన పాపములను సరి చేసుకొని దేవుని చిత్తానుసారంగా నడిచిన బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యాన్ని మన హృదయాలలో క్రియ జరిగించుగాక. పలుకున్నాం చిన్న ప్రార్థన. అవును తండ్రి యేసయ్యా, ఇశ్రాయేలు ప్రజల వలె మేము కూడా అనేక మార్లు తప్పిపోతూ ఉన్నాము. అనేక విధాలుగా నీకు విరుద్ధమైనటువంటి క్రియలను మేము చేస్తూ ఉన్నామేమో అయ్యా. ఆ రీతిగా కాకుండా దేవా, ఆ విధమైనటువంటి క్రియలు మాలో ఉండకుండా తండ్రి ఫినెహాసు వలె గద్దింపుని వినే కృపను మాకు అనుగ్రహించును. ఈ దిన వాక్యం అంతా మా హృదయంలో క్రియ జరిగించును. యేసు నామములో వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించుదాం.